చేశారు కోటి మొక్కలు. ఓకే ఆ 3 years లో ఓకే మొత్తం ఫెయిల్. కాస్తే ఎన్ని 2 కేజీలు గెల్లో, కానీ 20 కేజీలు రావాల్సింది 2 కేజీలే. ఇతను థర్డ్ క్వాలిటీ. ఓకే ఓకే 20 కేజీలు రాదు 2 కేజీలే వచ్చేది. ఓకే 20 ముందు పర్లేదు మేడం, 20 తర్వాత కానీ మరీ డ్యామేజ్ బాగా 2020 దగ్గర నుంచి ఇట్లుంటది అక్క తోట. కోటి మొక్కలు ఇచ్చారు. కోటి మొక్కల ఇక ఇట్లున్నాయి కోటి మొక్కలు తెప్పించారు. మీకు మొత్తం ఇక రాదు ఇక అది. ఇక మీకు ఇన్ని సంవత్సరాలు అట్లే ఉంటుంది. సైజ్ బాగుంటుంది మరి. పెద్దగా ఉంది, చూడడానికి బాగుంది కాయట్లేదు. కానీ కాయట్లేదు. విత్తనం ఫాల్ట్, సీడ్ ఫాల్ట్. సీడ్ ఫాల్ట్. పోతు మొక్కలు కాదు, పోతు మొక్కలు అయిపోయినాయి. ఈ రైతు సంఘం వాళ్ళు కూడా వచ్చారు, మహేశ్వరరెడ్డి గారు. అట్ట ఒక్కొక్కళ్ళు ఇవాళకి 156 మంది అయినాం. అంటే వేసిన వాళ్ళ రైతు సంఘం వాళ్ళు రైతున్నారు మేడం. వాళ్ళు పీక్ ముందు రోజు పోతారు. వచ్చి వాళ్ళు కూడా ఫైనల్ చేశారు మేడం. తీసేయండి, మీరు తీసింది బాగానే తీశారని ఫైనల్ చేశారు. వాళ్ళు వస్తుంటే భయం వేసింది నాకు, తేడా ఉందేమో అని. ఇప్పుడు ఇట్లా మీరు అన్నట్టు మరి కోటి మొక్కలు 20 రూపాయల కంటే ఏంటి బీభత్సంగా ఉంది కదా. 157 మంది రైతులు ఈ యొక్క అసోరాపేట డివిజన్ లో పీకేశారు మేడం తోటలో. దాంట్లో జలగం ప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాజీ బీకేశారా? మంత్రి గారు కూడా ఉన్నారు. ఆయన 700 బీకేశారు. ఆయన కూడా విత్తనం ఫాల్ట్, అంత ఇతరం మొత్తం ఫాల్ట్. అందరూ మనం బేసికలీ గవర్నమెంట్ నమ్మి గవర్నమెంట్ ఇచ్చిన విత్తనం వేసాం. వేరేదే విత్తనం ఎక్కడ దొరకదు అక్క. ఆయిల్ ఫీడ్ లో తయారు చేసి వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు మనకి ఎక్కడ దొరకదు బయట. ఓకే ఏం చేశారన్న ఆంధ్రాలో? ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు మంచి గవర్నమెంటే ప్రైవేట్ కంపెనీ నుండి కొంటుందా? విత్తనం మంచిగా తీసుకొని మంచిగా పెంచి ఇచ్చారు. ఇక్కడ అవినీతి వల్లనే జరిగిందంట. ఆయిల్ ఫీడ్ అవినీతి అంటే ఆయిల్ ఫీడ్. ఇప్పుడు విత్తనం మాకేం తెలుస్తుందంటే వాళ్ళు ఇస్తేనే తప్ప మాకు దాని గురించి ఏం తెలియదు. 6 సంవత్సరాలు పెంచాం అక్క. 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది 6 ఎకరాలకు. అంతే కదా, వేస్ట్. మళ్ళీ ఇప్పుడు తీయటానికి 1,50,000 అవుతుంది. ఇదంతా బయటకు తోలటానికి నష్టపరిహారం ఇప్పించేలాగా మీరు చేయాలి. డెఫినెట్లీ. నాకు 30 ఎకరాలు ఉంది. వీళ్ళందరూ నన్ను నా తర్వాత వేసారు అక్కడ. వీళ్ళందరూ వేసింది ఫస్ట్ నేనే వేసా ఇక్కడ. వాళ్ళు నమ్మేసాం ఆగిపోయింది. వాళ్ళు దానికి కాసులు పడి నాసిరకం విత్తనాలు తెప్పించి డిస్ట్రిబ్యూషన్ చేశారు. రైతులు లాసిపోయారు. వాళ్ళదేమైంది? మనకు అది నాసిరకం తెలిసే అవకాశమే లేదు. మనకు వాళ్ళు ఇచ్చారంటే వేయాల్సిందే. 20 ముందు బాగా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనకు పోతు మొక్క తెలుస్తుంది, ఇత్తనం 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. మొక్క మనకి హీలింగ్ వస్తుందా రాదో కూడా తెలిసే పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు ఆగాల్సిందే. బిల్డింగ్ రావాలన్నా మనకి ఏంది మొక్క మంచిదా కాదా అని తెలియాలన్నా. అంటే ఇప్పుడు 2019 కన్నా ముందు పెట్టినవి బాగానే ఉన్నాయి. 19, 20, 22 వరకు 23 ఇవ్వలేదు. ఇంకా ఇచ్చారు 23 నుంచి పర్లేదా? సీడ్ బాగానే ఉంది. సీడ్ బాగానే అప్పటికే తెలిసిపోయింది. ఈ మధ్యలో 4 ఏళ్ళు బాగా ఫెయిల్. బాగా ఫెయిల్. ఇప్పుడు దాని గురించి రైతులు పెంచడానికి కూడా ఇబ్బంది ఉందమ్మా. అంతే కదా. ఇంకా అది 20 తర్వాత ఏమైద్దో మళ్ళీ అని గ్యారెంటీ ఉంటాయి. ఏంటి మళ్ళీ తీసేయాల్సిన పరిస్థితి వస్తుందేమో చెప్పని అవును కొంత ఆందోళన కింద ఉందమ్మా. అదొకటి ఉంది. ఏం చేయాలా, ఈ పెట్టుబడి ఏమవుతుంది అనే పరిస్థితి. అంతే కదండి. అంతే. ఎంత అడగాలి మనం? ఒకవేళ కాంపెన్సేషన్ అడిగితే, నష్టపరిహారం అడిగితే ఎకరానికి 3-4 లక్షలు అడగాలి ఎవరికైనా. 6 సంవత్సరాలు పెంచాం. కౌలే 40,000. పడిపోయింది. 3 సంవత్సరాలు లీజ్ కానీ అడగాలంటమ్మా. వాళ్ళ 3 సంవత్సరాల కాడ నుంచి 10,000 రూపాయలు, అదే 70,000 రూపాయలు చెప్తున్నారు ఇవాళ. అలాంటి పరిస్థితి. దాంట్లో ఎవరు పెంచడానికైనా ఏదైనా భయపడుతున్నారు. ఇవాళ పరిస్థితి బాగోలేదు, పెట్టుబడి చూసి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి. ఇప్పుడు ఈ క్రషింగ్, ఈ ఆయిల్ పామ్ ది క్రషింగ్ ఉంది కదా, ఆయిల్ ఫెడ్ ది, అది మన దగ్గర ఎక్కడ ఉందన్న? అదేదో పని చేయట్లేదు అది ఇది అంటున్నారు. అప్పుడప్పుడు పని చేయదు. పాత తేడా చేస్తారు. అదేదో పేపర్ లో పెంచారు, కెపాసిటీ పెంచారు కానీ అని. అది ఇంకా ఇక్కడ అది అపరావుపేటనా? అసరాపేట. ఇంకా పెంచలేదు. పెంచలేదు. ఓకే. పవర్ ప్లాంట్ కూడా కట్టారు. ఓకే. అది రన్ చేయట్లేదా? రన్ చేయట్లేదు. పవర్ ప్లాంట్ కట్టారు, ఇత్తనాలు ఇచ్చారు, పని చేయట్లేదు. పవర్ ప్లాంట్ కట్టారు, వాడట్లేదు. బాగుంది కథ. ఇది తనకు ఆయిల్ ఫెడ్ కథ బాగానే ఉంది ఇక్కడ. నేను ఒక్కసారి మళ్ళీ మీతో సపరేట్గా మాట్లాడి కొంతమంది డేటా తీసుకుంటాను. ఎందుకంటే మనం నష్టపరిహారం ఇవ్వండి అని రాసేటప్పుడు కొంతమంది కన్నా కరాఖండిగా డేటా ఇవ్వాలి. అది మీరు నిర్ణయం చేసుకోండి ఎవరిది ఇద్దామన్నది. ఇచ్చి దాని ప్రకారం ఇస్తే
అప్పుడు ఇవ్వండి అందరికీ అని అడగడానికి ఉంటుంది. అడగడానికి బాగుంటుంది. ఒక్కరిద్దరిది ఇచ్చినా ఓకే, అదే. అట్లా కాదు జనరల్ గా రాయమంటే కూడా రాయొచ్చు లెటర్, కానీ లాభం ఉండదు లాభం ఉండదు. మనం ఇది అది అని చెప్పడానికి. ఫోన్ తీసారా అంటే నష్టపరిహారం మేడం ఏం లేదండి, ఒకసారి ఒకతను వేసిండు 60 లక్షలు అని కోట్లు వేసిండు, లాస్ట్ ఇయరింగ్కి వచ్చింది. వాళ్ళని అతన్ని పిలిచి ఏంటంటే మొక్కలు ఇస్తా అంటున్నారు. మన మరి నష్టపరిహారం ఆరేళ్ళు పెంచింది ఏం చేసుకోవాలంటే 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు పోయామ్మా. దానికి ఆయనకి ఏం నష్టపరిహారం ఇవ్వరంట, కోర్టు కూడా ఏం చెప్పలేదా? చెప్పలేదు. కోర్టే చెప్పింది మీరు మాట్లాడకుండా జాగ్రత్త తెలుసుకోండి అని చెప్పింది. మొక్కకు బదులు మొక్కలు ఇస్తాం. అది ఫీజిబుల్ ప్రపోజల్ కాదు 6 సంవత్సరాలు 7 అంటే ఇప్పుడు మొక్క కొనాలంటే మనం 20 రూపాయలకి వచ్చిద్దాం. అంతే, 20 మేడం సబ్సిడీ. ప్రైవేట్కి అయితే 200. ఎకరానికి 60 మొక్కలు పడతాయి మేడం. 57, 60. ఓకే. వాళ్ళ ప్రైవేటు ఆంధ్ర పోయి తెచ్చుకునే పరిస్థితి. ఆంధ్ర ప్రైవేట్ గా పోనీ ఆంధ్రాలో తెచ్చుకున్నాము 200 పెట్టి అని పోతే డబ్బులు పోయి నీళ్ళే మంచి సీడ్ ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళు ఒప్పుకోవట్లేదు, మొక్క మంచిది ఇవ్వట్లేదు. ఓకే. ఒప్పుకోడు అంటే ఇక్కడ మీరు ఒకవేళ పెంచినా కూడా మిమ్మల్ని క్రషింగ్ కి తీసుకోమని అంటారు. తీసుకుంటారు కానీ మొక్కలు తీసుకొచ్చినట్టు పట్టుకుంటారు. ఓకే ఓకే. ఆ రాష్ట్రం ఓకే దగ్గర మేడం 13 కిలోమీటర్లు మేడం. ఓకే. చాలా ఉన్నాయి ఇప్పుడు బయట చాలా ఉన్నాయి. ఇంకా నేనేంటే డేర్గా తీసే కానీ చాలా ఉన్నాయి. భయపడుతున్నారు. ఈ ఆదివారం రైతు సంఘం వాళ్ళు వస్తున్నారు, అన్ని తోటలు తిరుగుతా అన్నారు, అన్నిట్లో ఉన్నాయి. ఇంకా అట్లా అంటే కరప్షన్ అనే చెప్పాలన్న. మరి ఇంకా దీనికి పెద్ద మార్గం ఏముంది? క్లియర్ గా కరప్షన్ అంతే. దాంట్లో అందరూ భాగస్వాములు ఉంటారు. ఆ పని చేద్దాంలేండి, అట్లా మాట్లాడదాము. పొలిటికల్ గా అలా మాట్లాడడంతో కొంచెం ఉన్న కదిలికి వస్తుందో చూద్దాం. రాని పక్షంలో స్పెసిఫిక్ గా చేయలేదు, మాట్లాడలే. ఒక ఆఫీసర్ నాకు వేరే పక్క నుంచి ఫోన్ చేసి తోటనరకు ఆపండు, ఎన్ని సంవత్సరాలు ఆపాలంటే ఫోన్ పెట్టేసి నేను ఆయిల్ ఫీల్డ్కి వెళ్తే ఎవరైనా మాట్లాడలే, మేనేజర్ లేరు, ఆరోగ్యం బాగాలేదన్నారు. సరే ఆరోగ్యం బాగున్నప్పుడు వస్తలే లెటర్ ఇద్దాం. ఇప్పుడు నేను తప్పేమని చేసినా లేదా అసలు మంచి మొక్కలు కదా వాళ్ళు వచ్చి నన్ను అడగాలి కదా. అంతే కదా. ఒక 2 రోజులు ఆపా, సగం తోట నరికి సగం తోట ఆపా. వాళ్ళు ఏమైనా వస్తారా చూసి ఏమన్నా హామీ ఇస్తారా అని. ఓకే. ఏ రోజు లేట్ అవుతుందని తీసేసిన. తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తీస్తూనే ఉన్నారు. మొత్తం అశ్వరావుపేట నియోజకవర్గం అంతా ఇదే పద్ధతి. నియోజకవర్గం తంపేట మండలం నియోజకవర్గం నియోజకవర్గం అంతా ఇదే పరిస్థితి. మేజర్ అంటే అప్పుడు పామ్ ఆయిల్ మనం ప్రమోట్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎక్కువ అశ్వరావుపేటలను తీసుకున్నారా? ఎక్కువ అశ్వరావుపేట మండలాలు ఇవే ఎక్కువ తీసుకున్నారు. అప్పుడు చాలా బాగుందమ్మా పంట. ఇప్పుడు వస్తుంది కాబట్టి 10 సంవత్సరాల క్రితం బాగుంది. ముందు ఏదైనా 19-20 కాంచి ముందు బాగుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న. బాబీ ట్రంప్ మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు ఇట్రండి. ఇటు ఒక్క అడుగు అటే వాళ్ళ ఇష్టం ఉంటే రైతులు మీ కంగారెడ్డి. ఇటు వచ్చి కొంచెం వైడ్ వెళ్తే అందరం కనబడతాం, కొద్దిగా వెనక్కి వెళ్తే అందరు కనబడతాం. నేను చిన్నగా ఉన్నా కదా, కొంచెం కింది పట్టు. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా 2వ రోజు అశ్వరావుపేట నియోజకవర్గం రావడం జరిగింది. మరి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉండేటటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా చూస్తూ మేము వీలైన కాడికి ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యల్ని తీసుకెళ్ళి పరిష్కరించి తద్వారా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ యాత్ర చేస్తూ ఉన్నాము. ఇవాళ అశ్వరావుపేట నియోజకవర్గం అంటే మనకు తెలంగాణలో ఆయిల్ పామ్ పండించడానికి ఒక మోడల్ నియోజకవర్గంగా, మోడల్ రైతాంగంగా తెలంగాణ అంతా చెప్పుకునే పరిస్థితి. ఒకప్పుడు అశ్వరావుపేటలో వచ్చినటువంటి లాభాలని చూసి కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు కూడా మరి ఆయిల్ పామ్ సాగు పెంచాలని చెప్పి కలెక్టర్ల ద్వారా అనేక సీడ్ ఆయిల్ కంపెనీస్ని టైఅప్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అశ్వరావుపేటలో 2019, 2020 తర్వాత ఏవైతే విత్తనాలు ఇచ్చారో ఆయిల్ ఫెడ్ నుంచి, ఆ విత్తనాలన్నీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 6 సంవత్సరాలు రైతులు పంటను కాపాడుకొని ఆ పామాయిల్ చెట్లు కంప్లీట్గా
గొడ్డుపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ తోటనంతా కూడా నరికేసుకుంటున్నారు, తవ్వేసుకుంటున్నారు. అంటే పండించినటువంటి రైతు దానంతట తాను తోటను తీసేసుకుంటున్నాడంటే కేవలం ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి కల్తీ విత్తనాలు, నాసి రకం విత్తనాలే దీనికి కారణమని మనం చెప్పక తప్పని పరిస్థితి. అయితే విషయం ఏంటంటే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసినటువంటి రైతులు ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళందరూ ఒకరినొకరు అడుగుతూ వాటిని తీసేసుకునే పరిస్థితి. ఇప్పుడు మనకు తెలిసి దాదాపుగా 250 మంది రైతులు ముందుకొచ్చి వీటిని తీసేయాలనుకుంటున్నారు. కానీ ఇంకా మనం కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆ సంవత్సరాలలో 2020 నుంచి 2024 లోపల ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు మరి ఎక్కడ ఇచ్చారో, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో ఒక్కసారి చూసుకోవాలి. ఆ పంటలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని చెప్పి నేను ఆయిల్ ఫెడ్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్నిసార్లు రైతులు కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా, ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా, ఒక సొల్యూషన్ అనేది దీనికి చూపించకుండా రైతుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు చేసినటువంటి అవినీతిని దాచిపెట్టుకోవడానికి, మీ యొక్క చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడానికి రైతుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేశారు. మేము రైతుల పక్షాన జాగృతి మాట్లాడుతుంది, నిలబడుతుంది. మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంత నాసిరకం విత్తనాలు మీరు ఎన్ని వేల ఎకరాల్లో ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇస్తే వారికి ఎకరా 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టివ్వండి. ఈ మొత్తం 6-7 సంవత్సరాలు ఏదైతే రైతులు భరించారో, ఈ పంట మీద పెట్టుబడి పెట్టారో, వారి శ్రమ పెట్టారో, వారి యొక్క చెమటను చిందించారో దానికి మీరు కట్టివ్వాల్సిందే. మీరు చేసినటువంటి మోసానికి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ 4 సంవత్సరాలు ఆయిల్ ఫెడ్లో నాసిరకం విత్తనాలు కొనడానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి రైతన్నలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారి జరగదు. కాకపోతే ఇప్పుడు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని, కరప్షన్ని మనం ఇక ముందు తెలంగాణలో జరగకుండా చూసుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ఆంధ్రాలో మంచి సీడ్స్ ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. అవకాశం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ వారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రాలో మంచి ప్రాక్టీస్ ఉంటే అక్కడ చూసి నేర్చుకోండి. రైతులకు అల్టిమేట్గా హెల్ప్ అవ్వాలి తప్పితే రైతుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి రైతులను ఏదో మభ్య పెట్టాలని చూస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.